ఓం శ్రీ కాళభైరవాయ నమః. ఓం శ్రీ కాళికామాతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాళభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఎన్నో విధాలు రెమెడీస్ తాంత్రికాల్లో ఎన్నో చెప్పుకున్నాం. ఈ రోజు మంత్రం లేని తంత్రం చెప్పండి గురువు గారు అని అడుగుతున్నారు. ఇది దయచేసి ఎవరూ కూడా ట్రై చేయొద్దు. ఇది చాలా ప్రమాదకరమైనది. అలాగే ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఇది మంత్రం లేని తంత్రం. ఇది ఎలా ఉపయోగించేవారంటే గురు సేవ చేసుకుని గురువు దగ్గర ఉండి మళ్ళీ ఆయన గురువు గారు నాకు మంత్రం లేని తంత్రం చెప్పండి అంటే ఆ గురువు చెప్పింది ఈరోజు మీకు నేను చెప్తాను. ఒక శత్రువు నాశనం అవ్వడానికి కానీ, ఒక కుటుంబం నాశనం అవ్వడానికి కానీ, అదే మనకి అన్యాయం చేసిన వాళ్ళు నాశనం అవడానికి కానీ పూర్వంలో ఎలా ఉపయోగించేవారంటే 100 గ్రాములు తెల్లావాలు తీసుకునేవారు. తీసుకుని ఆ తెల్లావాల్లో ఒక ఆడ శవం చనిపోయిన భస్మం తెచ్చుకుని అమావాస్య రోజు కలిపి భద్రపరుచుకునేవారు. భద్రపరుచుకున్న తర్వాత ఏ శత్రువు ఇల్లు మొత్తం నాశనమయ్యి శూన్యం లేకుండా పోవాలని చెప్పి తాంత్రికుడు చూసేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే గ్రహణం రోజు కానీ, ఆదివారం అమావాస్య రోజు కానీ ఈ యొక్క తెల్లావాలు భస్మాన్ని కలుపుకున్నవి ఈ రెండు కూడా తీసుకుని అర్ధరాత్రి 12-1 గంట దాటిన తర్వాత కొన్ని ఒక గుప్పుడుతో తీసుకుని ఆయన నచ్చిన శ్మశాన దైవాన్ని తలుచుకుని ఆ ఇంటి మీద జల్లేవారు. అలాగే ఆ ఇంటి చుట్టుపక్కల ఒక 10 మీటర్ల దూరంలో ఒక గొయ్యి తీసి ఈ తెల్లావాలు భస్మం కప్పెట్టి ఏ శత్రువు అయితే నాశనం అవ్వాలనుకుంటున్నారో అతని పేరు 8 సార్లు జపించి దాని మీద ఒక ఆదికర్పారం ఒక నిమ్మకాయ పెట్టి కొద్ది కుంకుమ కొద్ది పసుపు వేసి వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళేవారు. అలా చేసిన క్షణం నుంచి శత్రువు ఆర్థికంగా నష్టపోవడం, ఆరోగ్యపరంగా చాలా నష్టపోవడం, అలాగే శత్రువుకి ఒంట్లో బాగోకపోవడం, హాస్పిటల్ పాలు అవ్వడం, ఇలాగా కుమిలి ఎన్నో ఇబ్బందులు పడి చనిపోవడం జరిగేది. ముందుగా తెలుసుకున్న శత్రువులు ఎవరైనా ఉంటే గనక ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రయోగాన్ని తొలగించుకునేవారు. మీకు కూడా ఎటువంటి ఏమన్నా చెడు కళలు కానీ, ఇంతకు ముందు మీద మతిమరుపులు వస్తున్నా, చెడు కళలు వస్తున్నా, ప్రయోగాలు ఉన్నాయని చెప్పి తెలిసిన మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న తాంత్రికులను కానీ, ప్రయోగాలు చేసేవారిని కానీ కలిసి తొలగించుకోండి. లేదు స్వామి మేము చేసుకోగలం, మేము అలా వెళ్ళలేము అనుకుంటే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీకు రెమెడీస్ చెప్తాను, అవి చేసుకోండి. మీకు కూడా శుద్ధి అవుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై కాళభైరవ.